హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే అమ్మ మీద స్టోరీ అండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ అమ్మ రుణం తీర్చుకోవడం అనేది ఎవరికీ సాధ్యం కాదు గదండీ! అయితే ఇక్కడ ఒక యువకుడు తన తల్లి రుణం తీర్చుకోవడం కోసము వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను కన్నందుకు నేను నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను సంపాదించింది మొత్తము ఇదిగో 1,00,00,000 నాణాలు, ఇవి నీకు ఇస్తున్నాను, తీసుకో. వీటితోటి నీకు నచ్చినట్టు ఉండి, నీకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకో అమ్మ, సంతోషంగా ఉండు అని తన తల్లికి ఇచ్చి, నీ రుణం నుంచి నన్ను విముక్తుని చెయ్యి అని చెబుతాడు. అప్పుడు తల్లి ఓ నవ్వు నవ్వి ఊరుకుంటుంది. కానీ కొడుకు పదే పదే అడుగుతూ ఉంటే ఏం చేయలేక ఇలా అంటుంది, నాయనా, నా రుణం తీర్చుకోవడానికి నాకు ఈ బంగారు నాణాలు అవసరం లేదు. నువ్వు ఒక్కరోజు పసిపిల్లవాడిగా మారి నా పక్కన పడుకో, ఒక్కరోజు చాలు, నాకు అదే చాలు అని అంటుంది. సరే అమ్మ, అలాగే అని కొడుకు చెప్తాడు. అయితే ఆ రోజు రాత్రి భోజనం చేసి వాళ్ళ అమ్మ పక్కన పడుకుంటాడు. అయితే ఇద్దరు నిద్రలోకి జారిన తర్వాత వాళ్ళమ్మ కొంచెంసేపటికి, నాన్న కొంచెం దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు తీసుకురావా అని చెబుతుంది. కొడుకు వెంటనే లేచి సంతోషంగా నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళమ్మ 2 బుక్కలు నీళ్లు తాగి పక్కలో నీళ్లు పారబోసేస్తుంది, పారబోస్తుంది. అయితే ఏంటమ్మా ఇది, నీళ్ళన్నీ పక్కలో పడేసావు అని కొడుకు అంటాడు. అప్పుడు చూసుకోలేదు నాన్న, చేజారింది అని తల్లి చెబుతుంది. సరే అమ్మా అని గ్లాస్ అక్కడ పెట్టి పడుకోమ్మా అని పడుకుంటారు మళ్ళీ ఇద్దరు. మళ్ళీ పడుకొని కొంచెంసేపు నిద్రలోకి జారుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపటికి వాళ్ళమ్మ, కన్నా చాలా దాహంగా ఉందిరా, కొన్ని నీళ్ళు తెచ్చిరా నాన్న అని మళ్ళీ కొడుకుని లేపుతుంది. అప్పుడు కొడుకు చిరాకుతో, ఇప్పుడే కదమ్మా నీళ్లు తాగింది, మళ్ళీ అప్పుడే దాహం వేసిందా నీకు అని చిరాకు పడుతూనే లేచి నీళ్లు తీసుకొచ్చి వాళ్ళమ్మ చేతికి ఇస్తాడు. మళ్ళీ వాళ్ళమ్మ 2 బుక్కలు తాగి మళ్ళీ ఆ నీళ్లు పక్కలోనే పారబోస్తుంది. పారబోసేసరికి, ఏంటమ్మా ఇది, పక్కంతా తడిపేశావు, నీకు కళ్ళు కనపడట్లేదా ఏంది, ఇలా చేసావేంటమ్మా, ఎలా పడుకోవాలి అని వాళ్ళమ్మని అంటాడు. అంటే వచ్చే కోపాన్ని మినా తనలోనే తాను మింగేసుకుంటాడు కోపాన్ని. అలా చేసేసరికి వాళ్ళమ్మ, నాయన చీకటి కదా నాయన, కనపడలేదు అని వాళ్ళమ్మ చెప్తుంది. చెప్పేసరికి సరే అని పక్కన దులిపి మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ పడుకొని నిద్రలోకి జారిపోతాడు. నిద్రలో జారిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళమ్మ, కన్నా చాలా దాహంగా ఉందిరా, కొన్ని మంచినీళ్ళు ఇవ్వరా, కొన్ని మంచినీళ్ళు తెచ్చిరా అని మళ్ళీ కొడుకుని లేపుతుంది. కొడుకు ఈసారి లేచి, మంచినీళ్ళు అని చంపుతున్నావు, ఎన్నిసార్లు తాగుతావు, ఇప్పుడే కదా తెచ్చిచ్చింది అని కసురుకొని మంచినీళ్ళు తీసుకొచ్చి, ఇదిగో తాగి సావు, ఎన్నిసార్లు అడుగుతావు అని కోపంతో ఇస్తాడు. ఇచ్చేసరికి వాళ్ళమ్మ మళ్ళీ 2 బుక్కలు తాగి నీళ్ళు మళ్ళీ పక్కలో పారబోస్తుంది. పారబోసేసరికి, అమ్మ నీకేమైనా బుద్ధుందా లేదా, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు, పక్క మొత్తం తడిపేశావు, నేను ఎలా పడుకోవాలి, అసలు పడుకోవాలా వద్దా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని కొడుకు అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే వాళ్ళమ్మ, నాన్న నీ అరుపులు ఆపు, అని నా రుణం తీర్చుకుంటానన్నావే, 2 సార్లు మంచినీళ్ళు అడిగితేనే నువ్వు ఇంత కసురుకుంటున్నావు, నా రుణము నువ్వు తీర్చుకుంటావా, నీ నెత్తి మీద ఉన్న ఎంటికలు ఎన్ని ఉన్నా, అన్ని జన్మలు ఎత్తినా కూడా నువ్వు నా రుణం తీర్చుకోలేవు. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు, నిన్ను కన్నప్పుడు చిన్నప్పుడు నువ్వు 1, 2 మొత్తం కూడా బెడ్ మీదనే పోసేవాడివి, అన్నీ కూడా నేను శుభ్రం చేసేదాన్ని. ఊకే పాసు పోస్తూ ఉంటే ఆ బట్టలు తీసేసి నా కొంగుని కప్పేదాన్ని నేను, తడిగా ఉన్న వైపు నేను పడుకొని పొడిగా ఉన్న వైపు నిన్ను పడుకోబెట్టిన, ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు కొన్ని సంవత్సరాలు చేసిన, నీ
నీ అంతట నువ్వు వేరే పడుకునేదాకా నేను నీకు సేవ చేసినా, ఆ, నువ్వు నువ్వు ఒక్క రోజుకే నువ్వు పక్క తడిసినందుకే ఇలా అంటున్నావే, ఆ, నీకు నిద్ర లేనందుకే నువ్వు ఇసుక్కుంటున్నావే ఒక్కరోజుకి, మరి నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపుంటాను, ఎంత ఇబ్బంది పడుంటాను అని వాళ్ళ అమ్మ అనేసరికి కొడుకు సిగ్గుతో తలదించుకొని నిజంగా అంటే తల్లి పిల్లల్ని పెంచే క్రమంలో పడే శ్రమ కానీ, సహనం కానీ, ఓపిక కానీ, కష్టం కానీ, ఆమె చేసిన త్యాగం కానీ నిజంగా ఎవరు కూడా వెలకట్టలేనిది. ఆ రుణం అనేది తీర్చుకోలేనిది. నా అజ్ఞానాన్ని మన్నించమ్మా అని కొడుకు కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడండి. నిజంగా తల్లి రుణం తీర్చుకోవడం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనని ఎలా సాకుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పెద్దయిన తర్వాత మనము చిరాకు పడుతూ ఉంటాము. కానీ నీళ్ళు ఇవ్వడానికి కోసము ఇంకా ఏదో ప్రతిసారి చిరాకు పడతాం. కానీ ఆ ఆ తల్లి చిన్నప్పుడు కూడా అంతే చిరాకు పడి ఉంటే మనం ఈరోజు పెరిగి ఇంతలా అయ్యేవాళ్ళమా? కాదు కదా! అందుకే ఒక్కసారి ఆలోచించి తల్లిదండ్రులందరినీ కూడా మంచిగా చూసుకోండి. ఉన్నన్నోళ్ళు పోయినప్పుడు ప్రేమ చూపించే కంటే ఉన్నప్పుడే ప్రేమని చూపించండి. అందరికీ మిమ్మల్ని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని కూడా కసిరించుకోకుండా అందరూ కూడా ప్రేమగా చూసుకుంటారని నేను ఆశిస్తున్నానండి.